వీడలేని ఆశ చేరలేని బంధం 6 వీణ ఇంటికి వెళుతూనే రాఘవరెడ్డి సెక్యూరిటీకి కాల్ చేశాడు సింగ్. చిన్నమేడం వచ్చారా అని అడిగాడు. వచ్చారు సార్ అని సెక్యూరిటీ చెప్పాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, అందుకే నీకు కాల్ చేశాను అన్నాడు రాఘవరెడ్డి. మేడం వచ్చినప్పట్నుంచి టీవీ సౌండ్ వినిపిస్తోంది, ఒకసారి మేడంని పిలువు అన్నాడు రాఘవరెడ్డి. సెక్యూరిటీ వీణకు కాల్ చేశాడు. వీణ ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో వెళ్ళి తలుపు తట్టాడు. వీణ తలుపు తీసి ఏంటి అని అడిగింది. ఎంపీ సార్ ఫోన్ చేస్తూ ఉంటే మీరు లిఫ్ట్ చేయట్లేదట, మీరు కాల్ మాట్లాడకపోతే సార్ వస్తారట మేడం అన్నాడు సెక్యూరిటీ. రేపు పెళ్లిలో కలుస్తాను, అంతవరకు ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయవద్దు, నాకు హెడేక్గా ఉంది, టాబ్లెట్ వేసుకున్నాను అని చెప్పింది వీణ. సెక్యూరిటీ ఆమె వడిలిన మొహం చూసి నిజమే అనుకున్నాడు. ఒకవేళ ఎవరైనా వచ్చినా నేను తలుపులు తీయను అని ఖచ్చితంగా చెప్పేసింది వీణ. సెక్యూరిటీ రాఘవరెడ్డికి కాల్ చేసి చెప్పాడు. సరే, కానీ జాగ్రత్త, నా కోడలు బయటికి వెళుతున్న టైంలో నాకు మెసేజ్ చేయి, నీ మెసేజ్కి వెంటనే రిప్లై ఇవ్వకపోతే తనని ఫాలో అవ్వు అన్నాడు రాఘవరెడ్డి. జీ సర్. రాఘవరెడ్డి ఇంట్రో శ్వేతను శ్వేతా జై అని పిలుస్తూ సీరియస్గా చెప్పాడు. శ్వేత జైవర్ధన్ గదిలోకి వెళ్లేసరికి ఎవరితోనో కాల్ మాట్లాడుతూ కూర్చున్నాడు. శ్వేత వచ్చినగల్ చూసి కాల్ కట్ చేసి ఏంటి అన్నట్టు చూశాడు. ఈ పెళ్లి జరుగుతుందంటావా అడిగింది శ్వేత. జయవర్ధన్ ఉలిక్కిపడ్డాడు. శ్రీధర్ కాల్ చేసినప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చాక మాట దాటేయటం గుర్తొచ్చింది. శ్రీధర్ బావ నీతో ఏం చెప్పాడు, నీకెందుకనుమానమొచ్చింది అడిగాడు జై. పెళ్లికూతుర్ని కూడా మండపంలోనే చూపిస్తాను అన్నావు, ఇంతవరకు ఆ పెళ్లికూతుర్ని చూపలేదు, సాంప్రదాయంగా వాళ్ల ఇంటికి పసుపు కుంకుమ పంపలేదు, ఫోన్లో మాత్రమే మాట్లాడించావు, చూపించలేదు అని డౌటు. చేతులు కట్టుకుని అనుమానంగా జైవైపు చూస్తూ సీరియస్గా ఇంతకీ ఇది ప్రేమ పెళ్లినా లేక బ్లాక్మెయిల్ పెళ్లినా అని మళ్లీ అడిగింది. బ్లాక్మెయిల్ పెళ్ళేంటి, ఇంతకీ ఏంటి నీ డౌటు అన్నాడు విసుగ్గా. పెళ్ళి అన్న సంతోషం నీ మొహంలో కనిపించటంలేదు, మీ ఫ్రెండ్స్ని పిలవలేదు, చిరాకు కనిపిస్తోంది. ప్రేమ పెళ్ళైతే ఇలా చిరాకు పడవు, నీకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానన్న సంతోషం మొహంలో మచ్చుకైనా కనిపించలేదు. పెళ్లికి ఎవర్నీ పిలవకూడదు, కేవలం మన ఫ్యామిలీ బంధుత్వమే చాలు అన్నావు. కాని పిన్నీ బాబాయికి చెప్పకూడదంటావు. చెప్తే ఈ పెళ్లి కూడా చేసుకోకుండా ఇల్లు వదిలి వెళతాను అంటావు. ఎందులోనూ నీలో హ్యాపీనెస్ కనిపించలేదు, కంగారు పడుతున్నావు, ఎవరికో కాల్ చేస్తున్నావు. ఇలా బ్లాక్మెయిల్ చేస్తే చంపేస్తాను అని మార్నింగ్ కాల్ చేస్తూ సీరియస్ అయ్యావు. నేను విన్నాన్లే అన్నది శ్వేత. ఓ అదా, ఇలా అర్థం చేసుకున్నావా? ఆ డాక్టర్ ఫ్రెండ్ పెళ్లికూతుర్ని చూపిస్తే పెళ్లికి రానన్నాడు, అందుకే బ్లాక్మెయిల్ చేస్తే చంపేస్తాను అని చెప్పాను. ఇక ఈ పెళ్లి విషయం అమ్మానాన్నలకు చెప్పినవాళ్లు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదని ఒప్పుకోరు, అందుకే చెప్పకూడదు, పెళ్లయ్యాక చెబుతామన్నాను. ఇక ఆ అమ్మాయికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ అమ్మాయిని ముందే చూపిస్తే ఎక్కడికైనా తన ఫోటో ఇన్స్టాగ్రామ్లో పెట్టి మా పెళ్లి విషయం తెలిసిపోతే ఆపేస్తారని కంగారుంది అని అన్ని కారణాలు వివరించాడు జయవర్ధన్. పొలిటికల్ లీడర్స్ వాళ్ల అమ్మాయా? నువ్వు చేసుకోబోయే అమ్మాయి సీక్రెట్గా చేసుకోవడంలో కారణం అదేనా అడిగింది శ్వేత. కొంతమందిని పెళ్లికి పిలిచారు, అందరూ రావటంతో ఎవరికి ఎలా తెలిసిపోతుందో కంగారుపడుతున్నాను అన్నాడు జై. అయినా శ్వేత అనుమానం తీరలేదు, ఇంకా సందేహంగా ఆలోచిస్తూ ఉంది. ఇంతకీ వీణ ఈ పెళ్లికి రానట్లేనా అని శ్వేతవైపు ఆరా తీస్తూ అడిగాడు జై. వీణ రాకపోతే తన ప్లాన్ ఫెయిల్ అవుతుంది, వీణ పెళ్లికి రావాలి కాబట్టి ఈ పెళ్లి డ్రామా క్రియేట్ చేశాడు జై. నాకు ప్రశ్నలకు సమాధానం చెప్పు, ముందు వీణ నీ గదిలోకి ఎందుకు వెళ్ళింది, ఏం తీసుకెళ్ళింది అని నీకు డౌటొచ్చి ఇంకా క్లియర్ చేసుకోవడానికి తండ్రి కంటే ముందు నీకే తెలుసుకోవాలన్న కుతూ అని హాలంతో అడిగింది శ్వేత. అది సరే, ఈ పెళ్లికి మా మరదలు వీణ ఇక రాదా అడిగాడు జై. వీణ రాకపోతే ఎలా రప్పించాలి అని ఆలోచనలో ఉన్నాడు. ఇందుకే నాన్న కాల్ చేశాడు. వీణ లిఫ్ట్ చేయలేదు కాని సెక్యూరిటీతో చెప్పిందట, రేపు పెళ్లికి వస్తానని, అంతవరకు డిస్టర్బ్ చేయకూడదని, మనం ఎవరం వెళ్లినా మాట్లాడదట. అది సరే కాని నేనెందుకొచ్చాను అంటే నాన్న నిన్ను రమ్మన్నాడు, వీణ గురించి నువ్వు చేసింది ఏమీ బాగాలేదని, నిన్ను చివాట్లు పెట్టడానికి పిలుస్తున్నాడు అని చెప్పింది శ్వేత. సరే వస్తున్నా, నువ్వెళ్ళు అని పంపించాడు జై. శ్వేత వెళ్ళిపోయాక డాక్టర్ ఫ్రెండ్కి కాల్ చేసి ప్లాన్ రెడీగా పెట్టుకోండి, అది మిస్ అయితే ఫేక్ పెళ్లికూతురు మెడలో నేను తాళి కట్టేలా చేశారు, మీ మెడకు ఉరితాడు పడుతుంది అని హెచ్చరించాడు జై. ఏకీ పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు సామెతలా నీ పెళ్లి నా చావుకొచ్చింది, ఇలాంటి ప్లాన్ నేను చేశానని తెలిస్తే నా హాస్పిటల్ బయట ఉన్న డాక్టర్ బోర్డుని పోలీస్ స్టేషన్లో పెడతాడు మీ పెదనాన్న, నీకు ఫ్రెండినైన పాపానికి మీ కష్టసుఖాలన్నీ నేను మోయవలసి వస్తోంది అని పళ్ళు నూరి బొణిగుతూ కాల్ కట్ చేశాడు డాక్టర్.
జై రాఘవరెడ్డి గదిలోకి వెళ్లాడు. వెళ్లేసరికి ఆయన దిగబడి తలపట్టుకుని కూర్చున్నాడు. జై పక్కన కూర్చుంటుంటే తల ఎత్తి చూసి అతడి భుజం చుట్టూ చెయ్యివేసి, నీ ఆలోచన ఏంటో చెప్పు జై, నువ్వు నాకేమీ అర్థం కావటంలేదు. అసలేం చేస్తున్నావు? నీకర్థమవుతోందా? ఎందుకిలా అవమానించావు? నీకు ముందే తెలుసా వీణ దగ్గర నీ ఫోటో ఉన్న విషయం? అడిగాడు రాఘవరెడ్డి. జై మాట్లాడలేదు. వీణ ఉన్న సిచ్యువేషన్లో నువ్వు ఇలా తనని అవమానించడం సరియైనది కాదు. పగలు ప్రతీకారాలు వయసు కాదు. ఈ వయసులో అల్లరిపాలు కావటం తప్ప మీరు చిన్నపిల్లల్ని ఏమీ అనుకోరు. రవీంద్ర విషయంలో వీణ నిన్ను అపార్థం చేసుకుని నిన్ను దోషిగా చేసి నీమీద కేసు పెట్టింది. రవీంద్ర హత్య కేసులో నువ్వు నిర్దోషివి అని ఫైనల్ జడ్జ్మెంట్ తీర్పు వచ్చింది. మేమంతా ఇప్పుడు రిలీఫ్గా ఉన్నాం కాని నువ్వు మర్చిపోయినట్లు లేదు. తనది అవమానిస్తున్నావా? అడిగాడు రాఘవరెడ్డి. జై కొన్ని నిమిషాలు మాట్లాడలేదు. అసలు నన్ను గురించి అలా ఎలా ఆలోచించింది పెదనాన్నా? అలా అంతకుడిగా నేను కనిపించానా? ఈ వేదన నన్ను ఎంత చిత్రవధ అనుభవించానో నాకే తెలుసు. అందరూ నన్ను దోషిగా చూస్తూ ఉంటే ఇండియా వదిలి పారిపోవాలనిపించింది. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకే తెలుసు. వీణ వల్లే దోషం ఉందని తెలిసినా వాడిని పెళ్లి చేసుకుని మనకెవ్వరికీ చెప్పకుండా యుఎస్ వెళ్ళిపోతోందా? తప్పు చేసింది తను. అందుకు తనని లాగిపెట్టి చెంపకేసి కొట్టాను. ఆ కోపంతో నామీద ఇలాంటి కేసు పెడుతుందని ఊహించలేదు. తప్పు చేసింది తను. నిజానికి తనే రవీంద్ర చావుకి కారణమైన దోషి. రవీంద్రను చంపలేదు కాని చావుకి కారణమైంది నీ కోడలు. ఆ విషయం తెలిసి కూడా తను అలా చేసిందంటే నాకు కోపం రాదా? ఎన్నేళ్లు కాపాడుకున్నాను తన నీడపడకుండా. ఇదేనా తనకు వాడిమీద ఉన్న ప్రేమ? వాడిమీద ఉన్నది ప్రేమ కాదు, నామీద పంటన్ నెగ్గించుకుని వాడిని చావు చూడటమా? ఐ హేట్ బ్లడీ గర్ల్. తన తప్పును కప్పిపుచ్చుకోడానికి నామీద బ్లేమ్ చేసి నేను చంపాను అని కేసు పెట్టింది. ఈ విషయంలో తనని నేను క్షమించలేను అని సీరియస్ అయ్యి బయటకొచ్చేశాడు జైవర్ధన్. రాత్రి 9 గంటలవుతున్న సమయంలో డిన్నర్ చేసి మళ్లీ గేటు బయట కూర్చుంటాడు. అందుకే ఇంకా గేటుకి తాళం వేయలేదు. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. వీణకు ముందే సూట్ కేసులో అన్నీ సర్దుకుని ఉన్న వీణ మెల్లగా గేటు తీసుకుని బయటికొచ్చింది. వీణ ఇంట్లో ఉన్నప్పుడు ఆ టైంలో ఎలాంటి గుర్తులుంటాయో అలాగే టేబుల్ ల్యాంపు వెలిగించి ఓ దిండు చైర్లో నిలువుగా పెట్టి తను కూర్చున్నట్టుగా సెట్ చేసి లైటు వేసిపెట్టింది. విండో గ్లాస్ నుంచి వీణ కూర్చుని ఏదో రాసుకుంటున్నట్టుగా నీడ కనిపించింది. బయట సెక్యూరిటీ డిన్నర్ చేయడానికి వెళ్లటంతో బయటికి వచ్చి వెంటనే ర్యాపిడ్ బుక్ చేసుకుంది. బస్టాండ్ వరకు ర్యాపిడ్ రావటం చూసి గబగబా ఎవరైనా తనను వెంబడిస్తున్నారా అన్న భయంతో టెన్షన్తో అడుగులు వేస్తుండగా స్లిప్ అయ్యి ఒక కారు ముందు తొడిగా పడబోయింది వీణ. ఆ కారు సడన్గా బ్రేక్ వేసింది. వీణ షాక్గా కారు ఫ్రంట్ డోర్ మీద చేతులు వేసింది. కార్లో ఉన్న వ్యక్తి దిగి వీణ దగ్గరికి వచ్చి అదుర్దాగా సారీ అన్నాడు. వీణ తల ఎత్తి చూడకుండానే ఇట్స్ ఓకే సార్, ఇందులో మీ తప్పేమీ లేదు అన్నది. ఇంకా ఉంది బ్లెమ్ రెడ్. బీడలేని ఆశ, చేరలేని బంధం. 7. వీణ ముందుకు అడుగులు వేయబోయింది. కాస్త కాలు స్లిప్పవడంతో నడవడం కష్టమనిపించి సూట్కేస్ బ్యాగ్ అలాగే వదిలేసి అమ్మా అని పాదం దగ్గర మడమ పట్టుకున్న వీణను చూసిన అతను కంగారుగా మీరు ముందు ఇలా రండి అని అతను వీణను పట్టుకుని ముందుగా కారులో కూర్చోబెట్టాడు. తరువాత సూట్కేస్ బ్యాగు తీసుకుని కారు బ్యాక్ సీట్లో పెట్టేసి కారు కాస్త పార్కింగ్ ప్లేస్లోకి తీసుకెళ్లి ఆపాడు. తరువాత వెంటనే అతను కారులో ఉన్న మెడికల్ బాక్స్ తీసి పాదాన్ని పట్టుకొని బాధపడుతున్న వీణా కాలుకు ఆయింట్మెంట్ రాయటానికి వీణా కాలు పట్టుకోబోయాడు. వద్దు, నేను రాసుకుంటాను సార్. నొప్పిని పెదాల మధ్య బిగించి అతని చేతిలో ఉన్న ఆయింట్మెంట్ తీసుకుని రాసుకుంటూ పెయిన్ పంటి బిగువున బంధిస్తున్న వీణ కాలువైపు చూస్తూ ఉన్న అతను అడిగాడు. పోనీ హాస్పిటల్కి తీసుకువెళ్లమంటారా? దగ్గరే నాకు బాగా తెలిసిన హాస్పిటల్ చెప్పాడు. అంత అవసరం లేదు సార్ చెప్పింది వీణ. ప్రస్తుతం తను సేఫ్గా ఎవరూ చూడకుండా కారులో కూర్చున్నాను అన్న రిలీఫ్ ఫీలయ్యి కూర్చుంది. ఎవరూ తనని చూసే అవకాశం లేదు. అందుకే మారు మాట్లాడకుండా అతను చెప్పిన వెంటనే కారులో కూర్చుంది వీణ. ఎక్కడికి వెళ్ళాలి? అడిగాడు అతను. బస్టాప్కి. ఏ ఊరు వెళ్ళాలి? బెంగళూరు చెప్పింది. బెంగళూరు వెళ్తున్నారా? నేను కూడా బెంగళూరు వెళ్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నాతో మీరు ట్రావెల్ చెయ్యొచ్చు అన్నాడు. వీణ ఇంకా తన కాలువైపే చూసుకుంటుంది. అతడివైపు చూడలేదు. అతడు మాత్రం వీణాను పరీక్షగా పరిశీలనగా చూస్తున్నాడు. వీణ జవాబు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు అతను. వీణ పలకలేదు. ఐమీన్, నామీద మీకు ఎలాంటి డౌట్స్ లేకపోతేనే నాతో ట్రావెల్ చెయ్యండి క్యాజువల్గా రోడ్డువైపు చూస్తూ అన్నాడు అతను. వీణ తన కాలు నుండి తల పైకెత్తి అతడిని చూసి కనుబొమ్మలు పెద్దవయ్యాయి. ఏంటి సార్,
నన్ను గుర్తుపట్టలేదా అని ఆలోచిస్తోంది. అతనికి నేను గుర్తులేనా? మరి నన్ను పలకరించలేదే? నన్ను బాగా చివాట్లు పెట్టేవాడే. ఎంత నమ్మకద్రోహం చేశాను. నామీద చాలా కోపముంటుంది. అసలు సీనియర్ సార్ అయితే నన్ను బాగా తిట్టేవాడు, లేదా అసలు పలకరించేవాడు కాదు. నువ్వా అని నిర్దాక్షిణ్యంగా నన్ను అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడే సీనియరైతే అని ఆలోచిస్తూ అనుకుంది వీణ. సీనియర్ కాకపోతే అనవసరంగా ఎందుకు గుర్తుచేయటం అని తను కూడా ఏమీ తెలియనట్లుగా అతను వీణవైపు చూసే లోపల తల తిప్పుకుంది. నన్ను నమ్మాలి అనిపించట్లేదా? ఓకే, మీ ఇష్టం. మిమ్మల్ని బస్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు అతను. ట్రావెల్లో తెలిసిపోతుందిగా, ఇతనితో వెళ్లితే లాయర్, కృష్ణసార్ అయితే తన సీనియర్. కానీ వెంటనే పేరడిగితే బాగోదు. ఆ టైంలో తన పరిస్థితి కూడా అలాంటిదే కావచ్చు. అందుకే వెళ్లడమే నయం. ప్రస్తుతం తన కాలు ఏ పొజిషన్లో ఉందో మరి. బస్సు ఎక్కగలనో లేదో అని కూడా ఆలోచిస్తోంది. వెనక్కి తిరిగి ఇంటికి మాత్రం వెళ్లలేను. వెళితే మరోసారి తను వారి దృష్టిలో నమ్మకం కోల్పోతుంది. తనకి మరింత టైట్ సెక్యూరిటీ ఉంటుంది. తనను మరింత జాగ్రత్తగా చూసుకుంటారు. ఆ జైవర్ధన్ నుండి తను అస్సలు తప్పించుకోలేదు. ఇంతకి అవమానం భరించాక అతడిని ఫేస్ చేయలేదు. అత్తమ్మామలను ఫేస్ చేయగలిగే సాహసం ఇక తనకు లేదు. తన బ్లౌజ్ లోపల జైవర్ధన్ ఫోటో ఊహించుకోవడానికి ఎలాగో అనిపిస్తోంది. అసలు అలా ఎలా వచ్చింది ఆ ప్లేస్లోకి ఆ ఫోటో? అతడిని నేను అవమానించానన్న కోపంతో ఇలా నామీద రివెంజ్ తీర్చుకున్నాడు అని నేను కూడా మరోసారి నీ అవమానిస్తే అత్తయ్య మామయ్య బాధపడవలసి వస్తుంది. అందుకే ఇక అక్కడ ఉండటానికి ఎంతమాత్రం ఆలోచించలేదు. ఓకే సార్, మీతో ట్రావెల్ చేస్తాను అని చెప్పింది. గుడ్ డెసిషన్ అన్నాడు. అలా వీణ అనుకోకుండా అతడితో ప్రయాణం చేస్తోంది. ఈ ప్రయాణం ఎలాంటి మలుపులు తిప్పుతుందో, ఎవరెవర్ని పరిచయం చేస్తుందో అనుకుంది వీణ. కారు నిశ్శబ్దంలో మెత్తగా వెళ్తోంది. ఇద్దరూ సైలెంట్గా ఉన్నారు. అసలేమీ మాట్లాడుకోలేదు. వారిద్దరి పరిచయంలో జరిగినవి ఆలోచిస్తూ ఎవరికి వారు మౌనంగా ఉండిపోయారు. 3 గంటలు డ్రైవ్ చేసిన తర్వాత అతనికి కళ్ళు మూతలు పడసాగాయి. 2 రోజుల్నుండి సరిగ్గా విశ్రాంతి లేదు. అలిసిపోయిన శరీరం విశ్రాంతి కావాలని రెప్పలు మారం చేస్తున్నాయి. వీణ కనిపించకపోయుంటే రెస్ట్ తీసుకుని తెల్లవారి ప్రయాణం చేసేవాడు. మరోసారి తనకు వీణ తారపడుతుందో లేదో, అసలు తను వీణ అవునా కాదా అని తెలుసుకోవాలన్నది అతని ఆసక్తి. యుఎస్లో కనిపించి తను ఎవరో గుర్తుపట్టనట్టుగా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి అవునా కాదా తెలుసుకోవాలన్నది అతని అనుమానం, ఆరాటం. ఏదైనా మాట్లాడాలని, అడగాలని ఉంది. కాని అది సరైన సమయం కాదు అని సభ్యతగా సైలెంట్గా ఉండిపోయాడు అతను. వీణ తనని గుర్తుపట్టే వరకు తను గుర్తుపట్టనట్టే ఉండాలని నిశ్చయించుకున్నాడు. అందుకే వీణ ప్రయాణం కోసం తను కూడా ఇప్పుడే బెంగళూరు వెళుతున్నట్లుగా అబద్ధం చెప్పేశాడు. 3 గంటల ప్రయాణం తర్వాత డ్రైవింగ్ చేస్తూ ఉంటే కంటిరెప్పమీద చల్లటి పిల్లతెమ్మెర గాలివచ్చి కంటిరెప్పలమీద చుంబిస్తున్నట్లుగా రెప్పలు మూసుకుపోతామంటూ మరీ మారం చేస్తున్నా గారాలు పోతున్నాయి రెప్పలు. హైవేమీద స్పీడ్గా పోతున్న కారు ఉన్నట్లుండి కారు స్లో చేశాడు. ఉన్నట్లుండి కారు పార్కు చేస్తూ ఉండడంతో ఆలోచనలో నుండి బయటకొచ్చిన వీణ అతన్ని ఆశ్చర్యంగా చూస్తోంది. ఇతను తన సీనియర్ కాకపోతే కాస్త భయం కలిగింది. ఆ వాతావరణం, ఆ నిశ్శబ్దంలో కారు పార్కు చేస్తూ ఉంటే తన సీనియర్ అయితే అలాంటి భయాలు అవసరం లేదు. కాని అతను కాదు, కాస్త పోలికలున్నాయంతే అనుకున్న వీణ అతడివైపు చూస్తోంది. కంటిరెప్పలు మూతలు పడుతున్న అతని వాలకం భయం కలిగించింది వీణాకు. మీరు కారు పార్కు చేశారు ఈ టైంలో, ఇలాంటి చోటా అడిగింది భయంగా. అతడు మళ్లీ డ్రైవ్ చేస్తున్నాడు. స్లోగా, మీరు మౌనవ్రతంలో కూర్చుంటే నాకు నిద్రవచ్చి ఈ కారు తీసుకెళ్లి డివైడర్కు గుద్దేయగలను అని నాకు భయంగా ఉంది. నాకు తెలియకుండానే స్లో చేశాను నిద్రమత్తుగా ఆవలిస్తూ చెప్పాడు అతను. అయితే నేనేం చేయమంటారు అడిగింది. ఏదైనా మాట్లాడుతూ ఉండాలి అన్నాడు. సీనియర్ సార్ సైలెంట్గా ఉంటారు, అతనికి పెద్దగా మాట్లాడటం ఇష్టం లేదు అనుకుంది వీణ. నేను లేకపోయినా మీరు ఒంటరిగా వెళ్ళిపోయేవారే కదా, అప్పుడు మాట్లాడ్డానికి ఎవరుండేవారు అడిగింది. ఎక్కడో చోట ఆపేసి నిద్రపోయేవాణ్ణి. మీరున్నారు కదా, ఇప్పుడు ఎక్కడా స్టే చేయలేను. ఒకరికొకరి పేర్లు కూడా తెలియని, ముఖపరిచయం లేని నేనేం మాట్లాడను? కావాలని ఆ మాట అంది వీణ. అడిగానని మీరే చెప్పొచ్చు కదా అన్నాడు. మీరేదో ప్రశ్న వేస్తే కాని నేను ప్రశ్నకు తగ్గ జవాబు చెప్పలేను కదా. పోనీ మీకోసం అడుగుతున్నాను, మీరేం చేస్తుంటారు? మీ ప్రొఫెషన్ ఏంటి? అతన్నే క్రీగంట చూస్తూ అడిగింది వీణ. డ్రైవింగ్ చేస్తూ ఎలాంటి తడపాటు లేకుండా క్యాజువల్గా చెప్పేశాడు. బిజినెస్. 6 మంత్స్ క్రితమే జర్మనీ నుండి మా డాడీ బిజినెస్లు చూసుకోవటానికి బెంగళూరు పిలిపించారు అని చెప్పాడు. తన పేరేంటో చెప్పొచ్చుగా అదే నోటితో అనుకుంటూ అతడివైపు పరీక్షగా చూసింది.
కారు లోపల లైటు వెలుతుర్లో ముఖం ఒకవైపే కనిపిస్తోంది. ఇంకా అడగాలనుంది. మీ పేరు? స్లోగా అడిగింది. రోడ్డు క్రాస్ చేస్తూ అర్జున్ రెడ్డి అని చెప్పాడు. వీణ ఒక నిమిషం ఆగి నైస్ నేమ్ అంది వీణ. ప్రస్తుతం ఇప్పుడు బెంగళూరు వెళ్ళాక ఎక్కడ డ్రాప్ చేయమంటారు మిమ్మల్ని? అడిగాడు అతను. జో అని చెప్పబోయి మళ్ళీ ఆగిపోయింది. ఇంక నాతో కాదు కదా, అనవసరంగా జ్యోతి పేరెందుకు తీసుకురావాలి? పైగా అపరిచిత వ్యక్తితో ఇక మాటలు అనవసరం అనుకుంది వీణ. అందుకే ఫ్రెండ్ పేరు మెన్షన్ చేయకుండా ఫ్రెండుంది, బెంగళూరు వెళ్ళాక కాల్ చేస్తే నన్ను రిసీవ్ చేసుకుంటుంది. అయితే ముందే కాల్ చేసి చెప్పాలన్నమాట. అనుకోకుండా ప్రయాణం చేస్తున్నాను. తన కాల్ లిఫ్ట్ చేయలేదు. స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో అనుకుని ప్రయాణం చేస్తున్నాను నసిగింది వీణ. ఆ టైంలో మీ ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేయకపోతే? అడిగాడు అతను. వీణ అంతవరకు ఆలోచించలేదు. ఆలోచన రాలేదు. తప్పకుండా కాల్ లిఫ్ట్ చేస్తుంది అన్న కాన్ఫిడెంట్గా ఉంది. ఇది నా మౌనం ఉండటం చూసి ప్రస్తుతం మా ఇంటి దగ్గరికి తీసుకెళ్తాను, రేపు మీ ఫ్రెండ్కి కాల్ చేసి తీరికగా మాట్లాడుకోండి అని కారు స్పీడు పెంచాడు. అతను ఒంటరిగా ఉంటాడా లేక మ్యారేజ్ అయ్యిందా? మ్యారేజ్ అయ్యుంటే అతని ఇంటికి వెళ్లడానికి అభ్యంతరం ఉండదు అనుకున్న వీణ అతన్ని తప్పనిసరిగా అడగక తప్పులేదు. మీకు మ్యారేజ్ అయిందా? వీణ ఎందుకడుగుతోందో అర్థమైంది. తను ఇంటికి రావడానికి ఇబ్బంది పడుతుందేమో అని. ఇప్పుడు తనకు పెళ్లయ్యింది అంటే మీ భార్య ఇంట్లోనే ఉందా అని అడుగుతుందేమో. కాలేదు అంటే తను రావడానికి ఇబ్బంది పడుతుందేమో అని అనుకున్న అర్జున్ సైలెంట్గా ఉండిపోయాడు. ఈ మ్యారేజ్ టాపిక్ వచ్చేసరికి ఇద్దరికీ మాట్లాడాలని లేదు. మౌనంగా ఎవరి ఆలోచనలో వారు ఉండిపోయారు. వీణ కళ్ళు మూసుకుని కూర్చుంది. తనని ఎందుకు అతను పేరు ఊరు అడగలేదు అనుకుంటున్న వీణకు అతడి నుండి సమాధానం దొరికింది. మీ పేరు అడగలేదు. ఆడవాళ్లని క్వశ్చన్స్ వేయడం సభ్యత కాదు కదా, అందుకే అడగలేదు. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పాలనుకుంటే మీరు మీ బయోడేటా చెప్పవచ్చు అన్నాడు అతను. నేను కావాలని నిద్ర నటిస్తూ తన బయోడేటా చెప్పలేదు. తన సీనియర్ అయితే అతడికి తన పేరు తెలుసు. తన సీనియర్ కాకపోతే అతడికి ఎందుకు చెప్పాలి తన పేరు అనుకుని సైలెంటుగా ఉండిపోయింది. వీణ నిద్రలోకి వెళ్ళిపోయింది అనుకున్న అతను కూడా సైలెంటుగా మరో ప్రశ్న వెయ్యలేదు. వీణ ఆలోచిస్తోంది. తను ఇంట్లో లేనన్న విషయం తెల్లవారి వరకు తెలియదు. తెలిసాక జైవర్ధన్ పెళ్లికి తను వస్తానని రాకపోవటంతో ఫోన్ చేసి తెలుసుకుంటారు. శ్వేత అయినా ఫోన్ చేస్తుంది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆ ఫోన్ సిమ్ కార్డ్ని తీసి పక్కన పడేసింది. ఎవరికీ తన ఆచూకీ దొరకకూడదు అనుకుంది వీణ. ఎప్పటికీ జైవర్ధన్ మొహం తను చూడకూడదు అన్న నిశ్చయానికి వచ్చింది వీణ. అతడి మీద హత్యనేరం మోపి తను తప్పు చేశానని కోర్టు ఫైనల్ తీర్పు ఇచ్చాక పశ్చాత్తాపపడింది. అతడికి సారీ చెప్పింది. ఇంత చూశాక సారీ చెబితే నాకు జరిగిన అవమానం తీరిపోతుందా? నిన్ను ఎప్పటికీ క్షమించెను అని తన సహ్యంగా చూశాడు. నా తమ్ముడు చావుకు నువ్వే కారణం. అన్నీ తెలిసే వాడిచేత తాళి కట్టించుకున్నావు. అసలైన హంతకురాలివి నువ్వే అని తనను ఎంత అసహ్యంగా చూశాడు. ఆ కోపంతో తనను అవమానించాడు. అసలు జైవర్ధన్ ఫోటో నా బ్లౌజ్లోకి ఎలా వచ్చింది? అతనే పెట్టాడా? అది తలచుకుంటే ఎబెట్టుగా ఉంది. తన బ్లౌజ్ లోపల ఆ పెన్ డ్రైవ్, ఆ డాక్యుమెంట్స్ తీసేసి అతడి ఫోటో పెట్టాడా? అలా ఎలా పెట్టగలిగాడు? మనసంతా అవమానంతో ఎలాగో ఉంది. వీణ కళ్లల్లో నుండి చెంపలమీదకు జారాయి. అది వీణ గుర్తించలేదు కాని అతను గుర్తించాడు. కాని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కారు హైవే మీద వెళ్తూ ఉంటే కళ్ళు మూతలు పడ్డాయి వీణకు. వీడలేని ఆశ, చేరలేని బంధం. 8వ భాగం. హైవే మీద కారు మెత్తగా వెళుతూ ఆలోచనలోనే ఎండిన కన్నీటి చారికలతోనే కళ్ళు మూతలు పడ్డాయి వీణకు. ఇక్కడ వీణ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ అరవిందరెడ్డి భార్య వీణరెడ్డి. అన్ని పదవులను బంధాలను కాదనుకుని హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్తోంది. ప్రభావతి కూడా కొన్ని గంటల ముందు దుర్గాపురం విడిచిపెట్టి రెడ్డికు వెళ్లడానికి హైదరాబాద్ బయల్దేరింది. ప్రభావతి తల్లిదండ్రులు ప్రభావతికి చెప్పవలసిందంతా చెప్పేసి ప్రభావతి సైలెంటుగా ఉండటంతో ఇక తమ మాటకు ఎదురు చెప్పలేదని తమ గదికి వెళ్లి పడుకున్నారు. ఆఫీస్ వాళ్లు పిలిచారని, మీటింగ్ ఉందని, హైదరాబాద్ వెళ్లాలని ఇంట్లో చెప్పింది ప్రభ. కాని తల్లిదండ్రులు వినలేదు. అసలు ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు. తీసిన పరువు చాలు. మమ్మల్ని ఉద్ధరించటం అక్కర్లేదు. ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చో. పిన్ని బంధువుల్లో అబ్బాయున్నాడు. పెళ్లి చేస్తామని ఎవరూ వినకుండా రహస్యంగా నచ్చచెప్పారు ప్రభావతికి. ప్రభావతి వారి మాటలు విన్నట్లుగానే మౌనంగా ఉండిపోయింది. మౌనమే సమాధానమనుకున్న తల్లిదండ్రులు వెళ్లి పడుకున్నాక తన ప్రయాణానికి సిద్ధం చేసుకుంది ప్రభావతి. పల్లెల్లో 9 గంటలకే అందరూ పడుకున్నారు. పొలాల్లో కూలివాళ్లతో పంటలు కోపిస్తున్నారు. పంట కోసినది మిషన్లకు వేయటం,
లాంటి పనులతో బిజీగా అలసిపోయిన ఊరి జనం త్వరగా గాఢనిద్రలోకి వెళ్లారు. కాని ప్రభావతి అర్ధరాత్రి 12 గంటలకు ఆ ఇంటి దొడ్డిగుమ్మం కలాల వైపు నుండి ఎవరూ చూడకుండా బయల్దేరింది. కొద్ది దూరం వెళ్లిన ప్రభావతికి దూరంగా కారు కనిపించింది. త్వరగా కారు దగ్గరకుడెళ్ళి నిలుచుంటూనే, హమ్మయ్యా, వచ్చావా? లేటైతే ఎవరైనా లేచారేమో, మీ అమ్మానాన్న అడ్డుపడ్డారేమో అనుకున్నా అన్నాడతను. అతను కారు దిగి బయటికి మాత్రం రాలేదు. కార్లో అలాగే కూర్చున్నాడు, ఎవరైనా చూస్తారని. ప్రభావతి వచ్చి నిలుచుంటూనే కారు డోర్ ఓపెన్ చేశాడు. ప్రభావతి లగేజ్ ముందుగా లోపల పెడుతూనే అవి తీసుకుని వెనక బ్యాక్ సీట్లో పెట్టాడతను. తర్వాత ప్రభావతి వెంటనే కార్లో కూర్చుంటూనే, సీట్బెల్ట్ పెట్టుకో, వేగంగా డ్రైవ్ చేస్తాను చెప్పాడు. ప్రభావతి వెంటనే సీట్బెల్ట్ పెట్టుకుని ఓకే అన్నట్లుగా అతడివైపు చూసింది. కారు పొలాల వైపు నుండి రైల్వే స్టేషన్ వైపుగా వేగంగా డ్రైవ్ చేస్తూ చెప్పాడు. టైం లేదు, అరగంటలోనే మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అన్నాడు. ప్రభావతి మాట్లాడలేదు, దిగులుగా కూచుంది. వారు వెళ్లేసరికి ట్రైన్ వస్తున్న సూచనగా ప్లాట్ఫాం రద్దీతో సందడిగా ఒత్తిడిగా ఉంది. ట్రైన్ దూరంగా పెద్ద చుక్కలా కనిపిస్తోంది. ట్రైన్ క్రమేపీ దగ్గరై రాక్షసిలాంటి ముఖంతో భూమిని కంపించేడంత శబ్దంతో పరిగెత్తుకువచ్చి మెల్లగా ఊపిరి విడుస్తున్నట్లుగా ప్లాట్ఫాం మీదికి వచ్చి ఆగి, ఊపిరి తీసుకుంటూ ఆయాసాన్ని వదులుతూ, దుర్గాపురం రైల్వే స్టేషన్లో ఎక్కువసేపు ఆగదు, త్వరగా రమ్మని అందర్నీ త్వరపెడుతున్నట్లుగా ఉంది. ట్రైన్ దగ్గరికి పరుగున చేరుకునేసరికి ప్రభ కూడా ఆయాసం తీర్చుకుంటూ వెళ్లి ట్రైన్ ఎక్కి ఛాతిమీద చెయ్యి పెట్టుకుని అతడివైపు కృతజ్ఞతగా చూసింది. ముందు నువ్వెళ్ళి కూర్చో, ట్రైన్ కదులుతోంది చెప్పాడు. విండో సీటు దగ్గరికి వెళ్లి కూర్చున్న ప్రభావతి దగ్గరికి వెళ్లి చెప్పాడతను. నువ్వు ట్రైన్ దిగుతూనే నిన్ను పికప్ చేసుకోడానికి ఒక అమ్మాయి వస్తుంది. నువ్వు ఎలాంటి సందేహమూ లేకుండా ఆ అమ్మాయితో వెళ్ళిపో. ఫౌండేషన్లో తెలిసినవారితో నేను మాట్లాడాను చెప్పాడు. సరేనని మరీ కృతజ్ఞతలు తెలియచేసి, అమ్మా నాన్నా జాగ్రత్త, ఏం జరిగినా నాకు కాల్ చేస్తూ ఉండు కన్నీళ్లతో చెప్పింది ప్రభావతి. అప్పటికీ ట్రైన్ వేగం పెరుగుతోంది. అతను కూడా ట్రైన్ వెంట పరిగెత్తుతూ విండోలో కనిపిస్తున్న ప్రభావతికి చెప్పాడు. యూ డోంట్ వరీ ప్రభా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ యూ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బై. అతడికి ట్రైన్ దూరమైపోయింది. విండో నుండి అతడు కనిపించినంత మేర చెయ్యి ఊపి దిగులుగా మొహం పెట్టి కూర్చుని ఆలోచిస్తోంది ప్రభావతి. ఏ మనిషికీ తనని తాను అసహించుకునే రోజు రాకూడదు. ఆ రోజు వచ్చినప్పుడు తన బ్రతుకుకు అర్థం లేదు అనిపించింది. కళ్ళు మూసుకుని హైదరాబాద్ వెళ్లాక తన భవిష్యత్తును ప్రణాళిక వేసుకుంటూ ఉండిపోయింది. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆ ట్రైన్లోంచి దిగుతున్న ప్రభావతి కోసం ఎదురుచూస్తున్న ఆ అమ్మాయికి దుర్గాపురం నుండి ఫోనొచ్చింది. రైల్వే స్టేషన్కి వెళ్లావా అని. హా సాగర్, వెయిట్ చేస్తున్నాను, ట్రైన్ ఇప్పుడే వచ్చి ఆగింది. ఓకే, నువ్వు ఫోన్ పెట్టు. నువ్వు పిక్ పంపించిన అమ్మాయి ప్రభావతి ట్రైన్ దిగుతోంది, నేను వెళుతున్నాను అని చెప్పేసి ఫోన్ కట్ చేసి వడివడిగా ప్రభావతి దగ్గరికి వెళ్ళింది వసుధ. ట్రైన్ దిగి ప్లాట్ఫాం పైన నిలుచుని దిక్కులు చూస్తున్న ప్రభావతి దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. హలో ప్రభా, సాగర్ పంపాడు అని తనని తాను పరిచయం చేసుకుంది చొరవగా ఆ అమ్మాయి. ప్రభావతి బిడియంగా చెయ్యిచ్చింది. సారీ, మీకు శ్రమ కలిగించాను అంది. ఆ అమ్మాయి నవ్వేసి వెళదామా అడిగింది. ముందుగా ఆటోలో కూర్చుందాం అని బుక్ చేసిన ర్యాపిడ్ చూసి అటువైపుగా ప్రభావతిని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళింది ఆ అమ్మాయి. అంకాలరెడ్డి ఫౌండేషన్కి వెళుతున్నాం చెప్పింది డ్రైవర్కి. నేనీ ఫౌండేషన్కి వచ్చి 20 డేస్ చెప్పింది. ఫౌండేషన్లో రూమ్స్ ఉంటాయా అడిగింది ప్రభావతి. హా ఉన్నాయి, అలా ఏర్పాటు చేశారు ఫౌండేషన్. మనలాంటి ఏకాకి జీవులకు, పేదలకు, డబ్బుకు ఎలాంటి అవస్థలూ పడకుండా నోరు తెరిచి ఎవర్నీ అడగలేని మొహమాటం ఉన్న సాటి కులస్తులకు రెడ్డీస్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. పొలాలకు, పిల్లల చదువులకు, ఆరోగ్య విషయంలో డబ్బులు అవసరమున్నవారు ఆ ఫౌండేషన్లో కొన్ని నియమాలు పాటించి డబ్బు తీసుకుని వెళ్లవచ్చు తమ అవసర నిమిత్తం. వడ్డీ కూడా కాకుండా ఎంత తీసుకెళ్తే అంత వారు సెటిలయ్యాక మంత్వారీగా కట్టే విధంగా ఏర్పాటు చేశారు. వెనుక వారి బ్యాక్గ్రౌండ్ చూసి పేదవారు అని తెలుసుకుని డబ్బులు అందజేస్తారు. డబ్బులు తీసుకెళ్లిన వారి ఆదాయాన్ని బట్టి ఆ డబ్బు వసూలు చేయడానికి మనుషులున్నారు. ఏ ఆదాయం లేనివారికి ఎలాంటి జప్తూ చెయ్యరు. డబ్బులు ఎవరికీ ఊరికే రావుగా, అలా ఊరికే డబ్బులిస్తే డబ్బు చేదవుతుంది. ప్రతివాడు నా దగ్గర లేదు అని తీసుకెళ్తారు. డబ్బులు ఎగ్గొట్టవచ్చు. వారి బ్యాక్గ్రౌండ్ చూసుకుని డబ్బులిస్తారు. 1 మంత్ వరకే మనకు ఫౌండేషన్లో ఆశ్రయం దొరుకుతుంది. ఆలోపు ఇల్లు దొరకకపోతే మరికొంత వ్యవధి ఇస్తారు చెప్పింది ఆ అమ్మాయి. ఒకవేళ అద్దె చెల్లిస్తూ అక్కడే ఉండడానికి అవకాశం లేదా అడిగింది ప్రభావతి.
అలాంటి అవకాశం చెప్పింది ఆమె. ఈ అవకాశం రెడ్డికి మాత్రమే ఎందుకు పెట్టారు? మిగతా క్యాస్ట్ వాళ్లు చాలామంది ఉన్నారుగా, 6 పాపం కదా అడిగింది ప్రభావతి. హా, అలా కూడా కొన్ని వివాదాలు జరిగాయట. మీ రెడ్డీస్కి మాత్రమే ఇలాంటి ఫౌండేషన్ పెట్టడం సబబు కాదు, మిగతా క్యాస్ట్ వారిని వెలివేసినట్లు కాదా అని కూడా కొన్ని సంఘాలు వివాదాలు సృష్టించారట. అందుకు అంకాలరెడ్డి ఫౌండేషన్, ఇంకొంతమంది పెద్ద మనుషుల కలయికతో ఈ ఫౌండేషన్ పెట్టడానికి గల కారణం ఎవరినీ తక్కువ చేయటానికి కాదు, ఎక్కువ చేయటానికి కాదు. కులమతాల పట్టింపు లేదు అని సినిమాల్లో కథల్లో వరకే పరిమితం. ఎంత కాదన్నా ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఎవరికివారు చూపిస్తూనే ఉన్నారు. అన్ని కులాల వారికి కలగలిపి పెడితే ఇక్కడ కూడా కులమతాల పట్టింపు, విభేదాలు చర్చనీయాంశంగా మారిపోతాయి, గొడవలు రావచ్చు. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఒక మెసేజ్ ఇవ్వటానికి ఈ రెడ్డీస్ ఫౌండేషన్. ఏ క్యాస్ట్కి సంబంధించినవారు ఆ క్యాస్ట్ ఫౌండేషన్ వారికి ఉంటే ఎలాంటి ఫీలింగ్ లేకుండా వారిని వారు గౌరవంగా చూసుకున్నట్టుంటుంది అనుకుని వారు ఆ ఫౌండేషన్లకు శ్రీకారం చుట్టారట. మసూద్ చెప్తూనే ఫౌండేషన్ లోపలికి దారితీసింది. ఇంకా ఉంది. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేనిప్పుడు చెప్పబోయేది వీడలేని ఆశ, చేరలేని బంధం 9వ భాగం. వారి మాటల్లోనే ఫౌండేషన్ వచ్చేసింది. ఆటో దిగేసి ప్రభావతి ఆటో డ్రైవర్కి మనీ పే చేయబోయింది. ఆటో డ్రైవర్ మనీ తీసుకోకుండా వెళ్ళిపోయాడు. అదేంటి, అతను డబ్బులు తీసుకోలేదు? ఆశ్చర్యపోయి అడిగింది ప్రభావతి. ఈ ఫౌండేషన్కి అని చెబితే ఆటోవాళ్లు కూడా డబ్బులు తీసుకోరు, ట్రస్ట్ రూల్స్ చెప్పింది వసు. వావ్, గ్రేట్ జాబ్, చాలా ఆశ్చర్యపోయింది ప్రభ. ముందే సాగర్ ఆ ఫౌండేషన్కి ఫోన్ చేసి చెప్పాడు కనుక ఈజీగా అక్కడ ఉండటానికి ఎలాంటి ఫార్మాలిటీస్ లేకుండా ఫౌండేషన్ గేట్ లోపలికి ఎంటర్ అయ్యారు. అక్కడ అందమైన 6 అడుగుల హ్యాండ్సమ్ వ్యక్తి నవ్వుతూ ఉన్న నిలువెత్తు ఫోటో కనిపించింది ప్రభావతి కన్య మనసు. చూపులు ఆ ఫోటో నుండి పక్కకి తొలగించలేకపోయింది. ఎంత హ్యాండ్సమ్గా, అందంగా ఉన్నాడు! ప్రభావతి మనసు ఒక్క క్షణం లయ తప్పి ఆలోచనల్లోకి వెళ్ళింది. తను ఒకప్పుడు నవల్స్ చదువుతూ హీరోను వర్ణిస్తూ రాసిన నవల చదువుతున్నప్పుడు ఆమె ఊహల్లో హీరోని ఊహించుకుంటూ చదువుకున్న హీరో ప్రతిమ కనిపించటంతో మనసు పరవశంగా ఆ ఫోటో వైపు నుండి చూపులు మరల్చుకోలేకపోయింది. రచయితలు హీరోను గురించి వర్ణించి రాసిన విధానం నిజంగా అంత అందంగా, హ్యాండ్సమ్గా ఉంటారా? దుర్గాపురంలో ఎవ్వరూ కనిపించలేదు ఆమెకు. పల్లెటూరి పేదవాళ్లుగా హీరో గురించి రాసిన నవల్స్లో మాత్రం కొంచెం సాగర్లాగా అనిపించేవాడు. ఇంత అందంగా ఉన్నారు మనసులో అనుకోకుండా బయటికి అనేసింది ప్రభావతి. ఆ హీరో పేరు రవీంద్రనాథ్ రెడ్డి. అతను ఈ ఫౌండేషన్ చైర్మన్. కాని ఆయన చనిపోయారట. ఆయన భార్య అరవింద్రారెడ్డి ఈ ఫౌండేషన్ చైర్మన్ అట. బసవ మాట చెప్పటంతో ప్రభావతి గుండెను మెలిపెట్టినట్టుగా అయ్యింది. చనిపోయాడా? షాకింగ్గా చూసింది ఫోటోవైపు. చూస్తూ ఎలా చనిపోయాడు అడిగింది ప్రభావతి. అవన్నీ మనకేం తెలుస్తాయి? నేను కూడా వచ్చి 20 డేస్ అవుతోంది. ఆ ఫోటో చూస్తూనే నేను ఇంప్రెస్ అయ్యాను. బట్ అతను లేడని తెలిసాక చాలా బాధపడ్డాను చెప్పింది ఆ అమ్మాయి. ప్రభావతి ఆ ఫౌండేషన్ లోపల ఉన్న విశాలమైన, అధునాతనమైన గదులు చూసి చాలా ఆశ్చర్యపోయింది. విశాలమైన ఒక్క గదిలో ఖరీదైన ఫర్నిచర్స్ లోపాలు అమర్చి వాటి ముందు టిపాయిలున్నాయి. ఆ ఫౌండేషన్లో అడుగుపెట్టాక 1 మంత్ వరకు ₹1 కూడా ఖర్చు కాకుండా అధునాతనమైన సౌకర్యాలు, ఫ్రీ నెట్వర్క్ వర్క్ చేసుకుని ల్యాప్టాప్, కేబుల్ కనెక్షన్, టీవీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఐరన్ బాక్స్ వగైరా మనిషికి అవసరమైన సదుపాయాలు ఉన్నాయి. ప్రభావతి ఆశ్చర్యంగా చూస్తూ, వీటన్నిటికీ మనం ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదా అడిగింది. లేదు, అదే ఈ ఫౌండేషన్ ప్రత్యేకత. ఉదయం బ్రేక్ఫాస్ట్ నుండి నైట్ డిన్నర్ వరకు ఎలాంటి ఖర్చు మనకుండదు. ప్రభావతి ఇంకా పరిశీలించి చూస్తోంది. సాగర్కు వసు కాల్ చేసి చెప్పింది, ట్రస్టుకు వచ్చాము అని. సాగర్ నిశ్చింతగా ఊపిరి పీల్చుకుని, ఇప్పటికీ ప్రభావతి అమ్మానాన్న ప్రభావతి లేకపోవడం చూసి కంగారు పడుతూ ఉండవచ్చు అని ఆలోచిస్తున్నాడు సాగర్. ప్రభావతి ఇంట్లో లేదని తెలుసుకున్నాక ఎలాంటి రాద్ధాంతమైతే చెయ్యరు. ఇరుగు పొరుగు వాళ్లకు తెలియకుండా మేనేజ్ చేసుకోగలిగే తెలివి ఉన్నవారు అని తెలుసు. ఆ లెటర్ చూశాక సైలెంట్గా ఉంటారు. చాలా పద్ధతిగల ఆ కుటుంబానికి, అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకున్నాడు సాగర్. ప్రభావతి కంటే 5 సంవత్సరాలు పెద్దవాడు సాగర్. అతను ఊరిలోనే గవర్నమెంట్ హైస్కూలు, కాలేజీలోనే చదివాడు. 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్సు, కాలేజీల్లో లక్షలు పోసి చదివించేవారికి కూడా రాని మార్కులు సాగర్కు వచ్చేవి.
ఊరిలో అందరూ ఇష్టపడేవారు. తమ పిల్లలను కార్పొరేట్ స్కూల్లో చేర్పించినందుకు సిగ్గుపడేవారు. అలా మార్కులు తెచ్చుకునే సాగరంటే ఆ ఊరికంతా గొప్ప విజ్ఞానవంతుడిగా, సరస్వతీపుత్రుడిగా భావించేవారు. ఆ తల్లిదండ్రులకు ఏమాత్రం చదువు రాకపోయినా కొడుకుకు అంతా ఆ సరస్వతీదేవత కటాక్షమని చెప్పుకునేవారు. సాగర్కు ఊరిలో మంచి పేరుంది. అతనికి ఉండవలసిన వయసు కంటే ఎక్కువగానే కనిపిస్తాడు. 10th క్లాస్లోనే గడ్డం మీసాలు మొలచాయి. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్కు వెళ్లాక 25 సంవత్సరాల వయసు వ్యక్తిలాగా కనిపించేవాడు. ఉన్న వయసు కంటే ఇంకా ముదురుగా కనిపించేవాడు. 30 ఎకరాల చాలా మంచి పంటలు పండే పొలం చూసి బంధువుల్లో కొంతమంది సంబంధాలు తీసుకువచ్చారు. అతను ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడే బంధుమిత్రుల్లో కొందరు సాగర్కి పిల్లనివ్వడానికి ఆసక్తి చూపారు. 50 తులాలు బంగారం పెడతామన్నారు. కొందరు పొలం రాపిస్తామన్నారు. కొందరు 50 లక్షలు డబ్బులు ఇచ్చి పెళ్లి చేస్తామని కూడా చెప్పారు. మా వానికి ఇప్పుడే పెళ్లైంది, మా వాడు పై చదువులకు అమెరికాకు పంపిస్తామని సాగర్ తల్లిదండ్రి చెప్పుకుంటూ వచ్చారు. మరిన్ని అడ్వాన్స్ అప్లికేషన్ల కోసం ఆశతో చెప్పారు. పిసినారితనం ఉన్న సూరమ్మ కొడుకును గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తోంది. అలాంటిది అమెరికాకు పంపిస్తుందా ఏంటి అని కొందరు మూతి విరిచారు. కొడుకు ఇంకాస్త పై చదువులు చదివి ఉద్యోగస్తుడైతే ఇంకా ఎంత డిమాండ్ పలుకుతాడు అన్న సాగర్ తల్లిదండ్రులు సాగర్ను చదివించడానికి ఇంకాస్త ప్రయత్నాలు చేయాలని సిద్ధపడ్డారు. తమ పనేదో తాను చేసుకుంటూ కొడుకు సాగర్ చదువును కూడా పట్టించుకోకుండానే ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నాడు, తాము ఇంకా సాగర్ను పట్టించుకుంటే ఇంకా గొప్పవాడవుతాడు అన్న ఆరాటం మొదలయ్యింది సూరమ్మకు. చదవని వదినా, చదువుతాడనే కదా మేము మా పిల్లనిస్తామంటున్నది, మేం వద్దన్నామా? పిల్ల కూడా ఇంకా ఏడాదికిగాని ఎదగదు, ముందే సుట్టరికం కలుపుకుంటే బావుంటాది అని వచ్చాము. పెళ్లి చేసుకున్నాకైనా చదవవచ్చు, మేం కాదంటామా? పెళ్లి చేసి ఇద్దర్నీ టౌన్కు పంపుదాం, ఇద్దరూ చదువుకుంటారు. మనకేం ఆస్తుల్లేవా? తినడానికి ఉండడానికి మనమే ఇంటి దగ్గర నుండి పంపిద్దాం అనే సలహా కూడా ఇచ్చారు. ముదురుగా కనిపిస్తున్నాడు. ఇప్పుడే ముందే వచ్చిన గడ్డం ముందే తెల్లగా నేరిసిపోతుంది. అప్పుడు ముసలాడు మాదిరి కనిపిస్తాడు. నెత్తికి రంగు వేసుకుంటారు, కాని గడ్డానికి వేసుకోగలడా? ముఖానికి రంగు వేసుకోకూడదు, నోట్లో పోతాది, విషమైతాది, క్యాన్సర్ వస్తాది. ఇలాంటి వ్యాఖ్యలతో ఎలాగైనా సాగర్ను తమ అల్లుణ్ణి చేసుకోవాలన్న ఉద్దేశంతో తలో ఉచిత సలహా చెబుతున్నారు. ఎవరి మాటలు లెక్కలోకి పెట్టుకోలేదు, వారి మాటలకు లొంగలేదు. సిటీలో ఉన్న తన అక్కమొగుడు 2 కోట్లు కట్నంగా ఇస్తున్నారంటున్నారు. తన కొడుకు ఇంకా అందగాడు, చదివితే కోట్లు కట్నం ఇచ్చే సిటీ కోడల్ని తెచ్చుకోవాలన్నది సూరమ్మ ఆలోచనతో ఎవ్వరి మాటలు వినలేదు. కాని ముఖం మీద చెప్పనూ లేదు. బంధుత్వం ఎట్టా కాదనుకుంటాం వదినా? పిల్లాడు చదివితే ఇద్దరూ బాగుపడతారు. పెళ్లైతే ఇద్దర్నీ ఒకచోట ఉంచితే సంసారం మోజులో పడి చదువు అట్టకెక్కుతుంది. అదో ఇదో అంటే పిల్లలు పుట్టుకొస్తారు. పిల్లలు పుట్టినాక చదువుకోవాలన్న ధ్యాస ఉండదు. నా కొడుకు చదివితే వాళ్ల పిల్లలు మరింత వృద్ధిలోకి వస్తారు అని మెత్తగా చెప్పేది. సాగర్ పిల్లలు వృద్ధిలోకి వస్తారన్న ఆలోచనైతే సూరంబకు లేదు. కేవలం కట్నం కోసమే, తన కొడుకు స్థాయిని తను చూడాలి. కేవలం కట్నం కోసమే ఊరిలో తన అక్క ముందు తన ఇమేజ్ పెంచుకోవడానికి సూరమ్మ ఆలోచన అంతవరకే చేసింది. సాగర్ చదువు మీద సూరమ్మ ఉంచుకున్న నమ్మకానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫలితాల్లోనే కనిపించింది. కట్నమింత ఇస్తామని, అంతిస్తామని వస్తున్నారని మరీ కాస్త ఆశ పెరిగింది సూరమ్మలో. ఆ ఆశతో సాగర్ చదువుని మరింత ఉసిగొల్పారు. సాగర్కు ఇప్పుడే పెళ్లి చెయ్యమని చెప్పిరుగాని సంబంధం వచ్చిన విషయం, ఇంత డబ్బులు, ఇంత బంగారం ఇస్తామన్న విషయం, ఆ డబ్బుకు బంగారానికి వాళ్లు ఇంకొంచెం కలుపుకుని వీలైనంత ప్రచారం చేసుకుని సాధ్యమైనంత సంతోషం అనుభవించేది సూరమ్మ. మనోడు చదువుకుని ఏదైనా ఉద్యోగం చేసేటప్పుడు ఇంకా ఎంత రావచ్చు అని లోలోపల లెక్కలు వేసుకునేది. ఆ విధంగా ఆ రాబోయే ఆనందం సాగర్కు కూడా చెప్పి ఇంకా బాగా చదువుకోవాలి అంటూ సాగర్కు తల్లి అతిగా హెచ్చరికలతో టార్చర్ మొదలయ్యింది. తల్లిదండ్రుల మాట మీరని ఉత్తముడు సాగర్. అలాగని ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి పెద్ద పెద్ద సిటీలలో కాలేజీలలో చదివించగలిగే సాహసం మాత్రం చెయ్యరు. పైగా సాగర్ తమ కళ్లముందే ఉండాలి, ప్రతిరోజూ ఇంటికి వస్తూ ఉండాలి. తను వండిపెట్టిచ్చే క్యారీ తీసుకెళ్లి తిని సాయంత్రం ఇంటికి రావాలి. లేదంటే కొడుకు ఎక్కడా ఫ్రెండ్స్తో హోటళ్లకు వెళ్లి చెడు సావాసాలకు, చేష్టలకు అలవాటుపడి దారి తప్పుతాడు అన్న భయం కూడా పెరిగింది. సాగర్ బాగా చదవడానికి తాము ఏం చెయ్యాలో వాళ్లకు తెలియదు. చదువుకోమని హెచ్చరించటం తప్ప ఇంకేం చెయ్యలేరు. కొడుకు చదువు విషయంలో తామేమీ చెయ్యలేమన్న విషయం గుర్తించడానికి ఇష్టంలేక తాము అలా హెచ్చరిస్తూ ఉండబట్టే సాగర్ బాగా చదువుకుంటూ వస్తున్నాడని చెప్పుకునే సంతృప్తి కింద
క్రిందే వారం అలా కొడుకుని హెచ్చరించడంలో ఇది తమ బాధ్యతను నెరవేరుస్తున్న తృప్తినిస్తోంది ఆవిడకు. ఇదో నువ్వు ఎవరితోనో సవాసాలు చెయ్యొద్దు, వాళ్లంతా సినిమాలకు, హోటళ్లకు వెళ్లి మందు, పేకాటకు అలవాటైనోళ్ళు, వాళ్లతో తిరిగితే చెడిపోతావు, శ్రద్ధగా చదువుకని మన వంశానికి అంతా పేరు తేవాలా అని హితబోధలు, హెచ్చరికలు చేసేవారు. తన క్లాస్లో తనకంటే చిన్నవాళ్లను చూసినా తనను చెడగొట్టగలిగిన సమర్థులుగానే కనిపిస్తరు సాగరకు. వాళ్లను చూసి లోలోపల భయపడుతుంటాడు. ఆ భయమూ, తమ వంశానికి అంతా పేరు తేవాల్సిన బరువు బాధ్యత తన మీద పడటంతో దీనంగా, దిగులుగా, బరువుగా కనిపిస్తాడు సాగర్. కట్టుకునే బట్టలు కూడా పెద్ద ఖరీదైనవి కావు. ఆ డాబు, దర్పం చూసి ఫ్రెండ్స్ డబ్బులడుగుతారని, ఎవరైనా అమ్మాయిలు సాగర్ను ప్రేమలోకి దించుతారని సింపుల్ డ్రెస్సెస్ కొనిపించేవారు. వాటిల్లో ఒకవేళ క్లాత్ మంచిదైనది, ఖరీదైనవి ఉన్నాకూడా అవి సాగర్ వంటి మీద ఉన్నప్పుడు వికారంగానే ఉంటాయి. లూజు షర్టు, సోల్జర్ మీద కాలర్ జారిపోతూ, ఎప్పుడూ అది ఓ చేత్తో పైకి లాక్కుంటూ తల్లిచాటు బిడ్డల అమాయకంగా ఉండేవాడు. అందంగా ఉన్న సాగర్ని ఏ అమ్మాయి వెంటపడకుండా, దిష్టి తగలకుండా అందవిహీనంగా డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ మార్చేది. సాగర్ కూడా తన చదువుమీద ఏకాగ్రత తప్ప అందం మీద ఫోకస్ పెట్టేవాడు కాదు. తన తల్లి ఎలా తయారు చేస్తే అలా ఉండేవాడు సాగర్. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేనిప్పుడు చెప్పబోయేది వీడలేని ఆశ, చేరలేని బంధం 10వ భాగం. తల్లి ఎలా చెప్తే అలా వినేవాడు సాగర్. తన మాటకు ఎదురు చెప్పని కొడుకుని చూసి మురిసిపోయేది సూరమ్మ. తోటి కాలేజీ ఆడపిల్లలందరూ కలిసి సాగర్ వేసుకునే బట్టలను చూసి వ్యంగ్యంగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నప్పుడు సాగర్ ఫీలైపోయి తల్లికి విన్నవించుకునేవాడు. నవ్వినా నాపచేనే పండుతుంది, పట్టించుకోమాకు, నిన్ను చెడగొట్టటానికి ఎగతాళి చేస్తారు, చెడిపోయాక చాటున తాము గెలిచామని గర్వంగా నవ్వుకుంటారు. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ల ఇంట్లో వాళ్ళు నిన్ను చెడగొట్టమని వాళ్ల పిల్లలకు ఉసిగొలుపుతూ ఉంటారు అని ఊరిలో ఉన్న ఫ్రెండ్స్ అందర్నీ చెడ్డచేసేది సాగరుకు. సోకులకు మరిగితే ఇంక చదువు సున్నా అని, చెడు అలవాటైన పిల్లలతో చేరి ఎవరు ఎలా పనికిరాకుండా పోయినవారి పేర్ల లిస్టు బట్టి పట్టేది సాగర్ ముందు. ఎన్నోసార్లు ఆ పేర్లను విన్న సాగర్ నిజమేనేమో అనుకునేవాడు. ఎందుకంటే అతడికి ఎవరి స్నేహాలూ తెలియదు, ఎవరి మాటలు నమ్మాలో ఎవర్ని నమ్మకూడదో తెలియట్లేదిప్పుడు. అతనికి తన తల్లి మాటలే వేదమన్నట్లుగా ఉండేవాడు. కొడుకు చేతినుండి బుక్కు పక్కకు తొలగించనివ్వకుండా అనుక్షణం అబ్జర్వ్ చేస్తూ ఉండేది. నైట్ 11 గంటల దాకా కొడుకు పక్కనే ఉంటూ కళ్ళు వాలిస్తే పక్కన నీళ్ల చెంబులోనించి నీళ్లు చల్లుతూ అంత కేరింగ్గా తాను చూసుకుంటున్నానని తనకు తను గర్వపడేది, అందరికీ చెప్పుకునేది. నైట్ 12 గంటలకు చదువుకొని పడుకుంటే తెల్లవారుజామున మళ్లీ లేపి కూర్చోబెడుతుంది. తన కొడుకు ప్రయోజకుడు కావటానికి తనే కారణమని, రేపు రాబోయే కోడలి ముందు గర్వంగా చెప్పుకోవటానిక్కూడా పనికొస్తుంది అన్న ఆలోచన సూరమ్మది. సాగర్కు ఇలా చదవటం కష్టంగా ఉంది కాని ఏమీ అనలేడు. కారణం, ఆ వీధిలో అందరూ సూరమ్మ కొడుకును చూడు, ఎంత బాగా చదువుతున్నాడో అని వాళ్ల పిల్లలకు చెప్పటం సూరమ్మకు గర్వంగా ఉంటుంది. సూరమ్మ గర్వాన్ని ఇంకా పెంపు చెయ్యాలని సాగర్లో కూడా కృషి, పట్టుదలతో తల్లి చెప్పినట్లుగా గట్టిగా అందరికీ వినిపించేలా చదివేవాడు. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్టయ్యాయి. జంబ్లింగ్ సిస్టమ్. ముఖ్యమైన ఫ్రెండ్స్ లేరు, తెలిసిన లెక్చరర్స్ లేరు, వేరువేరు కాలేజీల్లో పడ్డారు. క్వశ్చన్ పేపర్ ముందర పెట్టాక ఏమీ గుర్తురావటంలేదు. అందరూ ఎక్కడెక్కడో స్లిప్పులు దాచుకున్నవి తీసి కాపీలు కొడుతున్నారు. విండో గుండా స్లిప్పులు ఎగిరివచ్చి పడుతున్నాయి. ఇన్విజిలేటర్ వార్నింగులిస్తున్నాడు. క్లాసురూం మధ్యలో తిరుగుతున్నాడు. కాపీలు తెచ్చుకున్నవారు ఎలాగో తంటాలు పడి ఇన్విజిలేటర్ కళ్లల్లో పడకుండా రాస్తూ ఉన్నారు. ఇన్విజిలేటర్ అతను కావాలనే చూసి చూడనట్లుగా ఉంటున్నాడో, డబ్బులకు అమ్ముడుపోయాడో తెలియట్లేదు కాని
కొంతమంది రాస్తున్నా తన దృష్టికి పడనట్లే వ్యవహరించేవాడు. అవన్నీ సాగర్ చూస్తూ ఉన్నాడు. అన్ని ఆన్సర్లూ తెలిసిన తను మాత్రం ఏమీ రాయలేకపోతున్నాడు. టైం అయిపోతుందేమో అన్న భయంతో దిక్కులు చూస్తున్నాడు. అదే టైంలో సాగర్కి ఒక స్లిప్పు కాళ్ల ముందు పడింది. ధైర్యం చేసి స్లిప్పు పట్టుకొని రాస్తున్నాడు. ఇన్విజిలేటర్ వచ్చి సాగర్ చేతిమీద చెయ్యి వేసి స్లిప్పు బయటకు తీసించి ఇంకోసారి రాయకూడదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. పట్టుబడినందుకు అవమానంగా ఫీలై అప్పటికే తను సరిగ్గా ఎగ్జామ్ రాయలేకపోతున్న దుక్కు కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎంత ఇష్టంగా కష్టపడి చదివాను, బాధ తన్నుకొస్తోంది. ప్రశ్నలన్నిటికీ జవాబు తనకు వచ్చికూడా ఇప్పుడెందుకు గుర్తురావటంలేదు? ఇప్పుడు గుర్తురావటం మీదనే తన భవిష్యత్తు ఆధారపడిది. ఇన్విజిలేటర్ బయటికి వెళ్ళిపోయాడు. అతను వెళ్లగానే కొన్ని స్లిప్పులు మొహంమీదా, వీపుమీదా వచ్చి తగిలాయి. బాగా రాశావా అని తన తల్లి ఆత్రంగా తన కోసం ఎదురుచూస్తుందన్న విషయం గుర్తుకు వచ్చేసింది. ఇబ్బంది పెడుతున్న కన్నీళ్లతో, వణికి చేతులతో ఎలాగైనా సరే రాయాలన్న ఉద్దేశ్యంతో ఆ స్లిప్పు అందుకొని ధైర్యాన్ని కూడగట్టుకొని రాయటం మొదలుపెట్టాడు. దాదాపు పూర్తి కావస్తోంది. ఒకసారి పట్టుబడిన సాగర్ మీద అనుమానం వచ్చిన వ్యక్తి మళ్లీ ఎగ్జామ్ హాల్లోకి వస్తూనే ఇన్విజిలేటర్ సాగర్ దగ్గరికి డైరెక్ట్గా వచ్చాడు. రాసినవి అన్నీ స్లిప్పులు చెక్ చేసి దాదాపు చాలా వరకు కాపీ పెట్టి రాశాడని, కాలేజీ నుండి 2 సంవత్సరాలు డీఫార్ చేసినట్లు నోటీసు వచ్చింది. సాగర్ ఇంటికి వెళ్ళింతర్వాత ఎలా రాసినావు అని తల్లి తండ్రి ఆతృతగా అడిగితే బాగా రాశానని అన్నట్టు తల అడ్డంగా నిలువుగా ఊపేస్తున్న కొడుకుని చూసి మరలా ఉన్నావే అడిగారు. జ్వరం వచ్చిందని మాత్రం చెప్పాడు. డాక్టర్ దగ్గరికి తీసుకువెళితే ఇంజెక్షన్ వేసి టాబ్లెట్స్ ఇచ్చారు. కదల్లేని విధంగా జ్వరం వచ్చేసింది సాగర్కు. ఫస్ట్ ఇయర్కి ఒకరోజు, సెకండ్ ఇయర్కి మరో రోజు ఎగ్జామ్ కనుక ఏదోలే ఎగ్జామ్ లేదు, ఎల్లుండి లోపన జ్వరం తగ్గిపోతుంది, ఎగ్జామ్కు వెళ్తాడులే అనుకున్నారు. పడుకునే చదువుకోమని చెప్పారు. పుస్తకం పట్టుకుని చదువుతున్నట్టు నటించటానికి మనసు రాని సాగర్ పురుగుమందు తాగేశాడు. కొడుకు చదువుతున్నాడో లేదో అని చూడటానికి వచ్చిన సూరమ్మకు సాగర్ నురగలు కక్కుతో కనిపించటంతో ఏడుస్తూ అందర్నీ పిలిచి హాస్పిటల్కు చేర్పించారు. ఎందుకిలా చేశాడని ఆరా తీస్తే తర్వాత విషయం చెప్పాడు సాగర్. విషయం తెలుసుకున్న సాగర్ తల్లీతండ్రి మాత్రమే కాదు, ఆ వీధిలో వాళ్లందరికీ ఆశ్చర్యంగా, అన్యాయంగానూ అనిపించింది. సాగర్ పరీక్షలో కాపీ కొట్టినాడా అని అడిగేవారికి జవాబు చెప్పలేకపోయారు సూరమ్మ. తమ కొడుకు తమకేదో అవమానం తెచ్చిపెట్టినట్లు దిగులుపడ్డారు. తల్లిదండ్రులు అవమానం పడటం, బాధపడటం చూసిన సాగర్ తను చనిపోయుంటే బాగుండేదని బ్రతికి బయటపడ్డాక కూడా బాధపడ్డాడు. 2 సంవత్సరాల డీపార్ తర్వాత మళ్లీ ఇంటర్ కంప్లీట్ చేశాడు. చాలా మంచి మార్కులు వచ్చాయి. కాని ఇక చదవనని, పొలం పనులే చూసుకుంటానని చెప్పాడు. డిగ్రీ అయినా చెయ్యమని సలహా ఇచ్చారందరూ. 2 సంవత్సరాలు పొలం పనులకు అలవాటుపడ్డ సాగర్ ఇక చదువుమీద మనసురాక పొలం పనుల్లోనే అలవాటుపడ్డాడు. అందులోనే తనకు ఆనందాన్ని వెతుక్కున్నాడు. ఆ విషయంలో మాత్రం తల్లిదండ్రుల మాటలకు వ్యతిరేకిస్తూ వచ్చాడు. అప్పుడు 50 లక్షలు బంగారం ఇస్తామన్నవారు కనీసం 25 లక్షలకు కూడా బంగారం పెట్టి పిల్లనివ్వటానికి బంధువులు ముందుకు రాలేదు. పిసినారి సూరమ్మకు వియంకులుగా సంబంధం కలుపుకోవటానికి ఇప్పుడు ఎవరూ ఇష్టపడటంలేదు. సాగర్ అమ్మా నాన్నలకు కూడా అది కొంచెం చిరాకుగానే ఉండేది. సూరమ్మ కొడుకును అమెరికా పంపించాలని, కట్నం బాగా వస్తుందని ఆశపడింది. చివరికేమైంది? పొలం పనుల్లోనే రాత ఏడ్చింది. అందుకే హెచ్చులకు పోయి ముందే ఏమీ చెప్పకూడదు, ఉన్నకాడికి కాళ్లు చాపుకొని పిల్లనిస్తానంటే చేసుకుని ఉండవలసింది. పొలం 50 ఎకరాలున్నా పిల్లనిచ్చేవాళ్లు లేరు అంటూ నవ్వుకునేవాళ్లు. వారి వ్యంగ్యం మాటలు విన్న సూరమ్మ కొడుకును నచ్చచెప్పటానికి ప్రయత్నించేది కాదు. తనలోనే బాధపడేది. ఏమైనా అంటే మళ్లీ సాగర్ మందు తాగి అఘాయిత్యం చేసుకుంటే ఎలా అని భయపడేది. సాగర్కు పిల్లనిస్తామన్నవారు తమ కళ్లముందే సాఫ్ట్వేర్ అల్లుళ్లను తెచ్చుకొని తమ ఇంటి ముందు నుండే కార్లో వెళుతున్నవారిమీద కడుకుమంటతో కొడుకుకు కారు కొనిపించి ఇంటి ముందే పెట్టింది. ఆలోచనలో ఉన్న సాగర్ను తల్లి సూరమ్మ గట్టిగా, ఒరే సాగర్, ఏమాలోచిస్తుండవు? రా, 4 సార్లు పిలిచినాను అన్న తల్లి పిలుపుకు సాగర్ ఉలిక్కిపాటుగా, ఏంటమ్మా అని అడిగాడు. లక్ష్మి ఊర్లోకి వచ్చి వెళ్ళిందంట, నిన్నుగాని పలకరించిందా ఏంది అని అడిగింది సూరమ్మ. నన్నేమీ పలకరించలేదుమా, నువ్వే కదా లక్ష్మి పండక్కి ఊర్లోకి వచ్చింది, కనిపిస్తే పలకరించకు అని చెప్పినాక మళ్ళ ఎందుకు పలకరిస్తాను అని విసుగ్గా చెప్పాడు సాగర్. ఏమిట్రాయ్ అట్ట విసుక్కుంటున్నావ్?
ఈ మధ్య నేను చెప్పినట్టు వినటం లేదు నువ్వు. ఏంది కథ? ఏగాడిగా సాగర్ వైపు చూస్తూ అడిగింది సూరమ్మ. కథ లేదు, కాకరకాయ పీచులేదు. నువ్వు చెప్పిన వాళ్లందరితో మాట్లాడకు అనటంతో ఊర్లో అందరూ మనకు దూరమైపోయారు. బంధుత్వాన్ని లేకుండా చేశావు, కోప్పడ్డాడు సాగర్. బంధుత్వం లేకుండా చేసింది నేనా? నువ్వే చేసుకున్నావు. ఆ చదివేదో చదివి ఉంటే అందరూ మన చుట్టూ చేరేవాళ్లు. ఇప్పుడు నీకు చదువులేదు, ఎండనపడి ఆ పొలం పనులు చేయటంతో నల్లగా అయిపోయి ఎట్టా ఉండావు చూడు. దానికి తోడు ఆ గడ్డం గోక్కుంటే పోదు, 40 ఏళ్లవాడి మాత్రం ఉండవు. ఉద్యోగం చేసుకుంటా ఆ ఏసీల కింద కూర్చుంటూ ఉంటే ఎంత తెల్లగా ఉండేవాడివి. నీ జీవితం నువ్వే నాశనం చేసుకున్నావు. ఊర్లో అందరూ వాళ్ల పిల్లను నీకివ్వమని అడుగుతామని అందరూ మొహం చాటు చేస్తున్నారు. అందుకే వాళ్లకంటే మనమే ముందు పెట్టుగా ఉండాలని అందర్నీ పలకరించమాకు అని చెప్పినాను అంది సూరమ్మ. ఇంతకీ అది లక్ష్మి పెళ్లి చేసుకుంది? హైదరాబాదులో ఎవర్నో అనుకుంటున్నారు. కాళ్లల్లో మెట్టెలు కనిపించినాయా? మెడలో నల్లపూస దండ వేసుకుని ఉందా అని ఆరా తీసి అడిగింది సూరమ్మ. వాళ్లతో మాట్లాడకు అన్నాక వాళ్లవైపు ఎట్లా చూస్తామమ్మా? అడిగాడు సాగర్. పండగరోజు వాళ్ల ఇంటి ముందరే కదూ మీరంతా ఊరేగింపు దేవుణ్ణి మోస్తూ తీసుకువెళ్ళింది. అది బయటికి రాకుండా ఉంటుందా? అందరూ ఇళ్ల ముందర టెంకాయలు పట్టుకొని ఉంటే నువ్వు కాదు టెంకాయలు కొట్టింది కూడా? అడిగింది కొడుకువైపు ఎగాదిగా చూస్తూ. సూరమ్మ: మాట్లాడకుండా ఉన్నప్పుడు వాళ్లవైపు ఎందుకు చూస్తాం? చేతికిచ్చిన టెంకాయలు కొట్టటం వరకే మనుషుల పక్క చూస్తా పోతామా ఏంది? చిరాకుగా చెప్పాడు సాగర్. కొడుకు లక్ష్మితో మాట్లాడటం సూరమ్మకు తెలిసిపోయింది. కాని అబద్ధం చెబుతున్నాడు అంటే సాగర్ చాలా మారిపోతున్నాడు. తన మాటకు విలువ ఇవ్వటం, ఇంటర్లో ఉన్నప్పుడు తనకిచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వటం లేదని ఆవిడ బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతూ మళ్ళీ ఆగి, ఈ పొద్దు సావిత్రమ్మ పాలకు రాలేదేందిరా? వచ్చి పోయించుకొని పోయిందా? నువ్వు పాలు పోశావా ఆవిడకు? అడిగింది. నల్లికి దూరంగా వెళ్ళిపోయాడు సాగర్. సూరమ్మ కొడుకువైపు ప్రశ్నార్థకంగా చూస్తోంది. లక్ష్మితో మాట్లాడటం తన భర్త చెప్పాడు. వీడెందుకు అబద్ధం చెబుతున్నాడు? పొలం పనులు అయిపోయాక ఎక్కువగా రూంలోనే ఉంటున్నాడు. ల్యాప్టాప్లో ఏదో చేస్తున్నాడు. ఏమీ చెప్పటంలేదు. ఒకవేళ మళ్లీ చదువులో పడిపోయాడా? పడిపోతే తనకు సంతోషమే కదా. ఎందుకు వీడు చెప్పటంలేదు అనుకుంది సూరమ్మ. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.